హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో లాస్ట్ వీడియో వచ్చేసరికి మీకు ఫోటో కరెక్షన్ సంబంధించి రీమార్క్ సెక్షన్, ఓకేనా? సో ఈ సెక్షన్ చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు, ఇది చాలా ఇంపార్టెంట్ అని చేశాను. ఆ వీడియో మొత్తం చూడలేదేమో చాలా మంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అర్థం అవ్వలేదు. అసలు రీమార్క్స్ అనేవి ఎవరికి ఉన్నాయి? కొంతమంది అన్న నాకు రీమార్క్స్ లేవు, అయినా నేను ఫోటో కింద డేట్ ఎప్పటిదో ఇచ్చాను, మరి నా పరిస్థితి ఏంటని కొంతమంది. సో నాకు రీమార్క్ లేదు, ఇప్పుడు నేను ఎలా చెక్ చేసుకోవాలి, మళ్ళీ ఎలా అప్లోడ్ చేయాలని కొంతమంది. సో నేను ఈ పర్టికులర్ వీడియోలో అసలు రిమార్క్ సెక్షన్ ఎవరికి ఉంది, ఎవరికి లేదు, అండ్ ఎవరు అప్లోడ్ చేయాలి, ఎవరు అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంది అనేది క్లియర్గా చెప్తాను. వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ అసలు ఈ రిమార్క్ సెక్షన్ అనేది ఎవరికి ఇచ్చారు అంటే, ఎవరి ఫోటో అయినా బ్లర్డ్గా కానీ, ఎవరి ఫోటో అయినా ఎన్టీఏ ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం లేకపోతే, సో ఫోటోని అంటే వాళ్ళు స్కాన్ చేయడంలో కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఫోటో బ్లర్ ఉన్న వాళ్ళందరికీ కూడా రిమార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. మిగతా క్యాండిడేట్స్ ఎవరికి కూడా రిమార్క్స్ అనేవి లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్టీఏ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఫోటోని మాత్రమే స్కాన్ చేయమని చెప్తుంది, కానీ ఫోటో కిందున్న డేట్ ఏంటి, ఫోటో కిందున్న నేమ్ ఏంటి అనేది స్కాన్ చేయదు. ఈ ఫోటో క్రింద ఉన్న నేమ్ కానీ డేట్ కానీ ఏం ప్రాబ్లం లేదు. ఇది మీరు ఇన్విజిలేటర్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్లో మేబీ ఇన్విజిలేటర్కి సరైన అవగాహన లేకపోతే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, కానీ ఇక్కడ హాల్ టికెట్ విషయంలో మీరు ఎక్కడ కూడా ఫేస్ చేయరు. ఓన్లీ ఫోటోని మాత్రమే స్కాన్ చేస్తూ ఉంటుంది, ఓకేనా? ఎన్టీఏ చేసిన ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రామింగ్ లో ఫోటో అనేది ఒకవేళ బ్లర్డ్ గా ఉండి ఎన్టీఏ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ప్రకారం లేకపోతే వాళ్ళకి మాత్రమే రీమార్క్ సెక్షన్ అనేది వస్తుంది. అసలు రీమార్క్ సెక్షన్ ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది అనేది నేను రెండు చూపిస్తాను. ఎవరికి నార్మల్ గా ఉంది, ఎవరికి రీమార్క్స్ ఉందని చూపిస్తాను. చూడండి, రెండు అడ్మిట్ కార్డు కనబడుతున్నాయి. నాకు లెఫ్ట్ సైడ్ లో ఉంది ఏదైతే ఉందో ఇది నార్మల్, ఓకేనా? సో ఎలాంటి రీమార్క్స్ లేవు. ఇక్కడ రైట్ సైడ్ లో ఉంది చూడండి, ఇది నేను మీకు ఆల్రెడీ వేరే స్టూడెంట్స్ దగ్గర తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది అబ్నార్మల్, ఓకేనా? ఇక్కడ చూడండి రీమార్క్ సెక్షన్, ఓకేనా? సో మీకు లెఫ్ట్ సైడ్ లో ఉన్నట్టు, ఓకేనా? ఇక్కడ చూడండి, దీని తర్వాత స్టేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ తర్వాత దిస్ ఈస్ నాట్ అన్ అడ్మిట్ కార్డ్ ఆఫ్ ఫర్ నీట్ యూజీ 2024. దిస్ ఈజ్ అన్ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఫర్ ఎగ్జామినేషన్ సిటీ అలాట్మెంట్స్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, ఇది నార్మల్, ఓకేనా? సో వీళ్ళ ఎవ్వరికి కూడా ఎలాంటి రిమార్క్స్ అనేవి లేవు, ఓకేనా? మీ అందరికీ కూడా అడ్మిట్ కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది, ఓకేనా? సో ఇలా ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఎలాంటి ఇష్యూ లేదు. సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయరు, ఓకేనా? ఇలా ఉంటే. సో కానీ మీకు రైట్ సైడ్ లో చూడండి, సో సేమ్ క్యాండిడేట్ కి రిమార్క్ సెక్షన్ యాడ్ చేశారు. నేను వీడియోలోనే చెప్పాను రిమార్క్ సెక్షన్ అనేది ఉంటుంది. సో ఓన్లీ రిమార్క్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్పాను, కానీ చాలా మంది స్టూడెంట్స్ సరిగా అర్థం అవ్వలేదు. ఇక్కడ చూడండి, యువర్ ఫోటో అప్లోడెడ్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ యాజ్ పర్ రిక్వైర్డ్ స్పెసిఫికేషన్స్ ఆర్ పూర్ క్వాలిటీ ఇమేజ్ కానీ డూప్లికేట్ ఇమేజ్ లాగా కానీ ఉంది. యువర్ అడ్మిట్ కార్డ్ ఈజ్ లైక్ టు బి విత్ హెల్డ్. ప్లీజ్ అప్డేట్ యువర్ కరెక్ట్ ఫోటోగ్రాఫ్ డ్యూరింగ్ ద ఇమేజ్ అప్డేట్ విండో ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ టు ఎన్ష్యూర్ టైమ్లీ ఇష్యూయన్స్ ఆఫ్ యువర్ అడ్మిట్ కార్డ్, ఓకేనా? సో ఎవరికైతే ఫోటో ఇష్యూ ఉందో వాళ్ళకు కూడా ఎగ్జామినేషన్ సిటీని ఇష్యూ చేశారు, ఓకేనా? అందరికీ ఎగ్జామినేషన్ సిటీని ఇష్యూ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 25 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ ఆటోమేటిక్ ప్రోగ్రామింగ్ ద్వారా మనకు ఆల్ టికెట్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. వీళ్ళకి కూడా ఆల్రెడీ ఇప్పటివరకు హాల్ టికెట్స్ జనరేట్ చేసి ఉంటారు, కానీ హాల్ టికెట్ లో ఫోటో అనేది ప్రాబ్లం ఉంది కాబట్టి వీళ్ళకి రిమార్క్ సెక్షన్ అనేది ఒకటి ఇచ్చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ రోజు నుంచి రేపు 12 o'clock వరకు, ఓకేనా? సో 11:59 PM వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది, ఓకేనా? మీ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ లో కనుక ఇలా లెఫ్ట్ సైడ్ లో, నాకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అలా ఉన్నట్లయితే లైట్ తీసుకోండి, మీరు హ్యాపీగా చదువుకోండి, మీకు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు రిమార్క్ సెక్షన్ ఉండి రైట్ సైడ్ లో ఉన్నట్టుంటే ఈ రోజు నుంచి ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయండి, న్యూ ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేయండి. దాంతో పాటు ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి డేట్ అండి, ఓకేనా? సో డేట్ అన్న మేము 2023 డేట్ ఇచ్చాం, 2022 డేట్ ఇచ్చాం, లేకపోతే Jan 1 తర్వాత ఉన్న డేట్ ఇవ్వలేదు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్టీఏ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఏదైతే మీ అప్లికేషన్ ఫామ్ లో ఉన్న ఫోటోను మాత్రమే స్కాన్ చేయండి. పూర్ క్వాలిటీ ఉందా, లేకపోతే డూప్లికేట్ ఇమేజ్ ఉందా, లేకపోతే కరెక్ట్ గా ఉందా లేదా అని మాత్రమే స్కాన్ చేస్తుంది, ఓకేనా? సో దీని కింద ఉన్న బిలో ఉన్న నేమ్ ఏంటి, డేట్ ఏంటి, ఎప్పుడు తీశారు అనేది మనకు ఇవ్వదు. కాకపోతే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కూడా 3 months బిఫోర్ తీసుకున్న ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయమని చెప్తారు. ఎందుకంటే ఫేస్ లో చేంజెస్ రావచ్చు,
ఓకేనా. ఒకరికి ఒకరు ఎగ్జామ్స్ రాయకుండా క్లియరెన్స్ కోసం ఈ విధంగా ఉంటుంది. కానీ ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఓకేనా. మీకు గనక ఇలా ఉంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నట్టు ఉన్నదనుకోండి, రిమార్క్ సెక్షన్ అసలు లేదనుకోండి, మీకు అడ్మిట్ కార్డ్ వస్తుంది, మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయరు. ఓకేనా. మీకు రైట్ సైడ్ లో ఉన్నట్టుంటే మాత్రం మీరు అడ్మిట్ కార్డ్ అనే కోసం ఫోటోని మళ్ళీ రీ అప్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు రిమార్క్స్ ఉందా లేదా. రిమార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లోడ్ చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.